ఏం కాదు ఇవ్వాల్సింది. ఓకేనండి, అయిపోయింది కదా, ఇంకా 7 నెలలు అయ్యింది, ఇంక మీరు పాలన మీద దృష్టి పాటించండి. అసెంబ్లీకి ఎందుకు రాడు? అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్డు మీద మాట్లాడుకోవడం అవన్నీ అసెంబ్లీలో సరే చూద్దాం, రేపు వస్తారండి బడ్జెట్ సమావేశాలకు వస్తారండి కదా, టాక్ చూద్దాం, రాకపోతే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటి పేరు నాని గారి అంశం ఏంటండి? మళ్ళీ ఆవిడ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారట ఒక మహిళని. ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉంటే 2 గంటల పాటు చాలా ఇబ్బంది పెట్టారట. ఏంటి పేరు నాని గారి టార్గెటా? ఎందుకంటే జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీదే కదా ఆయన ఎక్కువ మాట్లాడేవారు, అదేమన్నా కక్ష పెట్టుకున్నారా? అసలు మా దృష్టిలో పేరుని జయసుధారే ఆమె టార్గెట్ కాదు. ఆమె చాలా అమాయకురాలు, వాస్తవం చెప్పాలంటే. ఆమె భర్త చేసిన దాష్టికానికి ఆమె బలవుతుంది. అంతకు మించి ఎక్కువ మాట్లాడతాం కూడా అనవసరం. అయితే అక్కడ యజమానిగా ఉంది కాబట్టి ఆమె నేరస్తురాలైంది. తను లేఖ రాసింది కాబట్టి ప్రభుత్వానికి తను బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుంది? నా మేనేజర్ అంటుంది. అది వేరే విషయం, అది లోతుల్లో విచారణకు పోయిందా చూస్తారు, పోలీసులు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటాయి. 1,70,00,000 కట్టారు. ఇప్పుడు మరలా జాయింట్ కలెక్టర్ గారు 1,70,00,000 కట్టమని నోటీస్ ఇచ్చారు. కోర్టు వారు ఆమెకు ఒక ఆదేశం ఇచ్చారు, మీకు ప్రస్తుతానికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తున్నాము, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు వాళ్ళు పిలిస్తే మీరు విచారణకు వెళ్ళాలి, సహకరించాలి అన్నారు. కానీ ఆమె ఏం చేశారు? మంది పారపం వేసుకుని వెళ్ళారు. మరి అది ఎంతవరకు సమంజసం? తర్వాత పోలీసులు చూసుకోవాలా, వాళ్ళు చూసుకోవాలి, కానీ అక్కడ మాకు సంబంధం లేదు. అది విచారణ అంశానికి సంబంధించిన విషయము, పోలీసులకు సంబంధించిన విషయము, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఎవరెవరిని బాధ పెట్టాల్సిన అవసరం ఇబ్బంది. ఆమెకు అనారోగ్యం ఉంటే ఆమె చెప్పొచ్చు, స్వయంగా చెప్పొచ్చు, లేదా ఒక లేఖ రాసివ్వచ్చు. కానీ పోలీసు విచారణ ఉండగా నాకు అనారోగ్యం, మొట్టమొదటిసారికి వచ్చింది అనారోగ్యం, నాకు తెలియక అడుగుతున్నాను, విచారణ అన్నప్పుడే వచ్చి అనారోగ్యం వచ్చిందా? అంతకుముందు గతంలో ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా, హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా ఇంత మటుకు మెడికల్ రిపోర్ట్లు లేవే. కొన్ని కోర్టులు ఆ రకంగా మెడికల్ రిపోర్ట్లు ఎక్కడ దాఖలు చేయలేదే. కాబట్టి ఇక్కడ పేరుని నాని అనే విషయం వచ్చినప్పటికి మటుకి ఖచ్చితంగా అతనే బాధ్యుడవుతాడు. కర్త కర్మ క్రియ అతనే, అతనే బాధ్యుడవుతాడు. అతని చట్టం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో మీరు వేచి చూడండి. అన్ని కూడా సవ్యంగా జరుగుతాయి, సక్రమంగా జరుగుతాయి. ఎవరికి ఏ గతి పట్టాలో ఆ గతి పడుతుంది. ప్రసాద్ గారు సార్, ఇక్కడ అంటే శాంతిప్రసాద్ గారి విషయంలో ఇదేదైతే మాట్లాడారో ఆయన పేరు నాని గారి విషయంలో నిజమే. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ఆవిడకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. నిజంగా ఇది గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ లేకపోతే ప్రభుత్వ తరఫున వకాలతో తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధమైన సిచ్యువేషన్ని అట్రిబ్యూట్ చేస్తే ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంటే ఇట్ వుడ్ హావ్ నెవర్ లెడ్ టు దిస్ యాంటిసిపేటరీ బెయిల్ సిచ్యువేషన్. రెండోది, 1,70,00,000 రూపాయలు ఏదైతే కట్టిన తర్వాత ఈ షిప్లో మళ్ళీ స్టాక్ కిందకి దించిన తర్వాత మళ్ళీ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లోనూ ఎక్సెస్ రైస్ మళ్ళీ అన్న దగ్గర చూసుకున్నప్పుడు అది పెనాల్టీ క్లాజ్ కాదు, కంపల్సరీగా మళ్ళీ ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ కట్టమనే చెప్తున్నారు. సో ఇక్కడ పెనాల్టీ క్లాజ్